ఈ 2025 సంవత్సరంలో దీపావళిని ఏ రోజున జరుపుకోవాలి? ఆ రోజు లక్ష్మీ పూజకు శుభ సమయం ఏమిటి? ఆశ్వయుజ మాసం దసరా నవరాత్రులతో ప్రారంభమై దీపావళి పండుగతో ముగుస్తుంది. ఈ మాసం ధర్మం అధర్మంపై విజయం సాధించడానికి చిహ్నం. ఆశ్వయుజ మాసం ప్రారంభంలో దుర్గాదేవి మహిషాసురుని సంహరించగా, ఈ ఆశ్వయుజ మాసాంతంలో శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించి ప్రపంచానికి వెలుగులు పంచాడు. ఈ విధంగా ప్రపంచం అంతా అందాలతో నిండి దీపాలతో ప్రకాశించిన రోజే దీపావళి పండుగ. చిన్న పెద్ద పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఇంటా జరుపుకునే పండుగ దీపావళి. అలాంటిది ఈ ఏడాది అనగా 2025లో అమావాస్య ద్విదిన వ్యాప్తి ఉన్న కారణంగా దీపావళి పండుగ ఏ రోజున జరుపుకోవాలో తెలుసుకుందాం. అమావాస్య తిథి ఈ ఆశ్వయుజ మాసంలో అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 3:44 ప్రారంభమై అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5:54 ముగుస్తుంది. దీపావళి పండుగ రాత్రి సమయ ప్రాధాన్యత ఉన్న కారణంగా అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5:54 అమావాస్య తిథి ముగిసి రాత్రి వ్యాప్తి లేని కారణంగా దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజునే జరుపుకోవాలి. ఈ రోజు లక్ష్మీ పూజకు శుభ సమయం సాయంత్రం 7:08 నుండి 8:18 వరకు చాలా మంగళప్రదం. ఇక ప్రదోష కాలం సాయంత్రం 5:46 నుండి రాత్రి 8:18 వరకు. ఈ సమయాల్లో దేవీ పూజ చేస్తే సంపద, ఐశ్వర్యం, సుఖశాంతులు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ అక్టోబర్ 20న సాయంత్రం మీ ఇంటిని దీపాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించి దీపావళి పూజను జరుపుకోండి. ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు, విజయాలు, సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభ దీపావళి. అందరికీ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని కోరుతున్నాను. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.